తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో 127 ఎకరాల భూ ఆక్రమణ జరిగిందని అన్నారు. అక్కడ నిజంగా భూ ఆక్రమణ జరిగితే ఆరోపణలు చేసి 6 నెలలవుతున్నా ఇంతవరకు ఎందుకు బయటకు తీయలేదంటూ మాజీ ఎమ్మెల్యే బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూములు, గుంటలు, కాలువలు ఇవన్నీ కూడా ఆకుపై చేసి లేఅవుట్ చేశారని మా మీద అభండాలు వేశారు. నేను అప్పటి నుంచి కూడా కావలి నియోజకవర్గ ప్రజలకి చెప్తా ఉన్నాను, ఈ రోజు అక్రమంగా మా మీద బురద జరుగుతున్నారు. దానికి సంబంధించి మేము కమిషనర్ గాని, ఆర్డీఓ గాని దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖా లేవు. గతంలో ఇచ్చిన మున్సిపాలిటీలో ఇచ్చిన మన దీంట్లో ఇన్ఫర్మేషన్ రైట్ మేము అడిగినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి ఆకుపై కాలేదని చెప్తే మున్సిపల్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 127 ఎకరాలు కబ్జా అయింది. ప్రభుత్వ భూమి అయితేనేమి, గుంటకైతేనేమి, కావైతే. కానీ అవి ఎక్కడ కూడా ఈ రోజు మేము అడిగేది ఒకటే, ఫెన్సింగ్ వేసి అవి ఆకుపైన ఎక్కడ బోర్డు పెట్టండి అంటే ఇంతవరకు చూపించలేదు. అంటే ఏదో ఒక మసిపూసి మాగడికాయగా మన మీద బురద జరిగితే సరిపోద్ది అనుకుని ఎవరో చెప్పిన మాటలు ఈ ఎమ్మెల్యే గారిని ఈ విధంగా మాట్లాడటం ఈరోజు ఆయనకే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా మేము వదిలే క్వశ్చనే లేదు. ఆ 127 ఎకరాలు ఎక్కడుందో ఏముందో దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దానికి సంబంధించి కానీ ఇవ్వకపోతే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి అధికారులు మాట్లాడారో, ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుడు సమాచారం అందించిందో వాళ్ళ మీద తప్పకుండా కోర్టుకు పోయేదానికి వెనకాడమని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఒడేస్తున్నాం, కావలి నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మా రైతాంగం బాగుండాలంటే సంఘం బైపాస్ కెనాల్ ద్వారా ఎప్పుడైతే సంఘం బైపాస్ కెనాల్ వస్తుందో ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మా కావలి రైతాంగానికి అందద్ది. అప్పుడే రైతుకు ఇబ్బంది కాకుండా పంటకు ప్రతి ఒక్క ఎకరా పండించుకుంటారు. అదేవిధంగా కావలి చెరువు బైపాస్ కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాని కింద ఉన్న గ్రామాలు మొత్తం కూడా సముద్ర తీరం వరకు ప్రతి ఒక్క ఎకరా పండించుకునే దానికి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్క కనెక్టింగ్ డ్రైన్ కూడా కాంక్రీట్ డ్రైన్స్ గా ఆ రోజు ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయితే ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది ఉండదు. పట్టణ ప్రజలు కూడా ఈ మురికి కాలువగా ఇబ్బంది ప్రస్తుతం ఉంది కాబట్టి అవి పర్మనెంట్ గా సాగు అవుతాయని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలా, అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని బాగు చేయాలా, అక్కడ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఆ గ్రామాలన్నిటికీ నీరు అందించాలని కూడా మేము విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీ హిల్స్ లోని నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. బాధితురాలు రేవతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు విసరడంతో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో ఎవరూ లేరు. సమాచారం తెలుసుకున్న ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తన కుమారుడు అల్లు అర్జున్ నివాసాన్ని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ముట్టడించిన ఘటనపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తమ ఇంటి ముందు జరిగిన ఘటనను అందరూ చూశారని, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదని వ్యాఖ్యానించారు. తొందరపడి ఎవరు అలాంటి చర్యలకు పాల్పడవద్దని, ఇటువంటి పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలని, అదే మంచిదని సూచించారు. పోలీసులు వచ్చి దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారని, ఎవరూ ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించవద్దని సూచించారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు
సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం దీనిపై తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ అనే విధంగా మారింది. కాగా ఈ ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ ను పోలీసులు థియేటర్ నుండి బయటకు తీసుకొస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ లక్ష్యం. ఆ దిశగానే టీటీడీ చర్యలు ఉంటాయన్న ఈవో శ్యామలరావు. అల్లు అర్జున్ విషయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదు. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. పెదామిరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. అల్లు అర్జున్ నివాసం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళనలు. దాడులను ఎవరూ ప్రేరేపించవద్దంటూ అల్లు అరవింద్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.